కేసీఆర్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే చర్చ ఇప్పటిది కాదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ల మధ్య తీవ్రంగా గొడవలు జరిగాయనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా మళ్లీ అవే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలాన్నిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య గొడవలకు అసెంబ్లీనే సాక్షి అని రేవంత్ అన్నారు. ఇటీవల అసెంబ్లీకి కేసీఆర్ రారని కేటీఆర్ ప్రకటించారు. కానీ ఆ మరుసటి రోజే కేసీఆర్ అసెంబ్లీ హాజరయ్యారని, దీన్ని బట్టే వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లేదన్నది అర్థమవుతున్నదని రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు విషయంలో కేసీఆర్, కేటీఆర్ల మధ్య గొడవ జరిగిందనే వార్తలు వచ్చాయి. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్దామని కేటీఆర్ ప్రతిపాదించారని, దాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని, దాంతో ఫలితాల తర్వాత కేసీఆర్పై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలకు దారితీస్తున్నవి. రేవంత్ వ్యాఖ్యల్లో నిజముందా, లేక బీఆర్ఎస్ ను మరింత కన్ఫ్యూజ్ చేసేందుకు రేవంత్ ఈ కామెంట్స్ చేశారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.